తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించగా రైతులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో వారు కూడా రమ్మని కూడా గొడవ పెడతా ఉన్నారు. పెద్ద ఉద్యమం చేద్దాం సార్, ప్రభుత్వాన్ని నిద్రపోనియం, వాళ్ళ సంగతి మా సంగతి తేడా ఒకసారి. వీళ్ళు అడుగుపెట్టుడు ఈ అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు, ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం. ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. సిరిసిల్ల ప్రాంతంలో రైతులు నష్టపోయి, రైతులు ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయి ఎన్ని రోజులు ఎందుకు రాలే, ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఇన్ని రోజులు ఆయన కొడుకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కదా, ఎందుకు రాలే మరి? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఈ తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రైతాంగానికి క్షమాపణ చెప్పి రావాలి.